నెక్స్ట్ మనం మెదక్ వెళ్తే మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే నారాయణఖేడ్లో ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, కలెక్టర్ క్రాంతి పర్యటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పలు అభివృద్ధి పనులకు సంబంధించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కలెక్టర్ పాల్గొన్నారు. అలాగే ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లు కూడా పరిశీలించినటువంటి పరిస్థితి కలెక్టర్ సంబంధించి ఉంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను వాళ్ళు ప్రారంభించడం జరిగింది. సిరిగాపూర్ లో గ్రామ పంచాయతీ నూతనంగా నిర్మించినటువంటి గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అనంతరం నియోజకవర్గంలో పర్యటనలు కొనసాగించారు. సిరిగాపూర్ లో ప్రాథమిక ఆరోగ్య ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదులు, అదేవిధంగా కస్తూర్బా పాఠశాలలో కూడా అదనపు తరగతి గదులు ప్రారంభించడంతో పాటు సర్వోదయ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి లైబ్రరీని కానివ్వండి, స్టడీ సెంటర్ ను కూడా జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి ప్రారంభించడం జరిగింది. అనంతరం జిల్లా డివిజన్ పరిధిలో నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని అధికారులతో కూడా జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు నారాయణఖేడ్ లో ఉన్నటువంటి ఈవీఎంలకు సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ ను కూడా పరిశీలించడం జరిగింది జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి. అయితే ఏప్రిల్లో జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించారని చెప్పవచ్చు. అందుకు సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నారని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ లను కూడా పరిశీలించారు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ ఖచ్చితంగా గ్రామాల అభివృద్ధి జరగాలంటే ముఖ్యంగా విద్యా వైద్యం కీలకమైనటువంటి భాగస్వామ్యం ఉంటుంది, కీలకమైన భూమిక పోషిస్తాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. జిల్లాలో కూడా తన పరిధిలో ఉన్నటువంటి అన్ని శాఖలకు సంబంధించి కూడా రివ్యూ సమావేశాలు నిర్వహిస్తూ జిల్లా అభివృద్ధికి తాను దోహదపడతానని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై అనేకమైనటువంటి ఆశాభావంతోనే ప్రజలంతా కూడా ఓటేసి గెలిపించారు కాబట్టి ప్రజల విశ్వాసాన్ని చూరగొంటాం, ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఖచ్చితంగా అన్ని వర్గాలు అదేవిధంగా అన్ని శాఖల సమన్వయంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి చెప్పడం జరిగింది. ఆమె నియోజకవర్గం మొత్తానికి కూడా నియోజకవర్గం సంబంధించి కూడా నారాయణఖేడ్ నియోజకవర్గం సంబంధించి కూడా పూర్తి రిపోర్ట్ తెప్పించుకున్నారు. నారాయణఖేడ్ అభివృద్ధికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి కూడా మాట్లాడుతూ నారాయణఖేడ్ పక్క రాష్ట్రానికి అంటే కర్ణాటక రాష్ట్రానికి బార్డర్ గా ఉండే నియోజకవర్గం కాబట్టి అక్కడ కర్ణాటకకు సంబంధించినటువంటి కర్ణాటక లాంగ్వేజ్ సంబంధించినటువంటి కొన్ని స్కూల్స్ ఉన్నాయి. అక్కడ కూడా అదేవిధంగా తెలుగు మీడియం అదేవిధంగా ఉర్దూ మీడియం సంబంధించి కూడా స్కూల్స్ లో కొన్ని చోట్ల ఉపాధ్యాయుల కొరత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉపాధ్యాయుల భర్తీకి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అక్కడే డిఓ కూడా ఉండడంతో డిఓ కూడా సూచించడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం త్వరలోనే కూడా డిఎస్సి ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టనుంది కాబట్టి ఉపాధ్యాయుల భర్తీ కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది కాబట్టి ఉపాధ్యాయులు కూడా వచ్చే అవకాశం ఉంది. నారాయణఖేడ్ లో ఉన్నటువంటి ఖాళీలు కూడా డిఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి పరీక్ష నిర్వహించినప్పుడు ఖచ్చితంగా డిఎస్సి ద్వారా నారాయణఖేడ్ నియోజకవర్గంలో కూడా ఉపాధ్యాయుల ఖాళీలు కూడా భర్తీ అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా మనం స్పష్టంగా భావించవచ్చు. రాజశేఖర్ రైట్ అండి. ఈ నేపథ్యంలో అంటే చాలా వరకు ప్రభుత్వ కార్యక్రమాలు ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రధానంగా ఈ టైంలో మీడియాకు సంబంధించి మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితులు ఏమన్నా ఏమైనా సూచనలు ప్రారంభానికి సంబంధించి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది ఎమ్మెల్యే కానీ కలెక్టర్ కానీ? జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. వారు ఒకటే చెప్పారు, ఖచ్చితంగా అభివృద్ధికి దోహదపడతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ విద్యా వైద్యానికి సంబంధించి కూడా పెద్దపీట వేస్తామని చెప్పి కూడా ఆమె చెప్పడం జరిగింది. అదేవిధంగా అధికారులకు ఏదైనా సూచన ఇవ్వాలంటే కూడా ప్రజలు నేరుగా వచ్చి సూచనలు సలహాలు ఇవ్వచ్చు అని కూడా చెప్పడం జరిగింది. అధికారులందరూ కూడా ప్రజల కోసం ప్రజల బాగు కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పి కూడా కలెక్టర్ చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో స్థానికులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాజశేఖర్ ఇంకోటి ప్రధానంగా అంటే ప్రారంభోత్సవ కార్యక్రమాలు అనేవి ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలతో పాటు ప్రధానంగా ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించడం అనేది ఏ విధంగా చూడొచ్చు? అంటే మీరు ముందుగానే చెప్పారు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నటువంటి పరిస్థితి అని. సో ఇక్కడ ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ పరిశీలించిన నేపథ్యంలో కలెక్టర్ ఏమైనా అక్కడ అధికారులకు సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అదే ఈవీఎం కేంద్రాలు పరిశీలించిన అనంతరం అధికారులతో మాట్లాడడం జరిగింది. ఈవీఎం సంబంధించి కూడా ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను కూడా నిరంతరం నిఘా ఉండాలని చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ఎన్నికల అనంతరం కూడా ఈవీఎంలు అన్ని కూడా భద్రత నడుమ ఈవీఎం కేంద్రాలు అంటే స్ట్రాంగ్ రూమ్లకు తరలుతాయి. ప్రస్తుతం అయితే ఎన్నికలు జరగలేవు కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా
కార్యాచరణలో భాగంగానే వాళ్ళు పరిశీలించడం జరిగింది. నియోజకవర్గానికి వచ్చారు కాబట్టి నారాయణఖేడ్ సమీపంలో ఉన్నటువంటి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ లను కూడా పరిశీలించారు. అయితే అక్కడ ఉన్నటువంటి పరిసరాలను కూడా పరిశీలించారు. ఆ పరిసరాల్లో అదేవిధంగా అధికారుల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.